హాయ్ అండి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మీరు మా ఛానల్‌కు కొత్తవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ అనేది మన దేశంలో ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, కేవైసీ చేయాలన్నా, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. అటువంటి ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఆధార్‌కు సంబంధించిన చాలా సేవలు ఓటీపీ ఆధారంగానే జరుగుతాయి. నేను ముందే చెప్తున్నాను. ఈ ప్రాసెస్ మీ ఆధార్‌కు ఆల్రెడీ మొబైల్ నంబర్ లింక్ అయ్యుండి, ఆ నంబర్ కాకుండా ఇంకో మొబైల్ నంబర్ అప్డేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓల్డ్ నంబర్ అంటే మీ ఆధార్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఓల్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ లేకపోతే ఈ ప్రాసెస్ పనిచేయదు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న 2 ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చూద్దాం. మొదటి ప్రశ్న: పాత మొబైల్ నంబర్‌కు ఓటీపీ అడిగితే ఏమి చేయాలి? మీ పాత మొబైల్ నంబర్ మీ దగ్గర లేకపోతే లేదా పనిచేయకపోతే ఈ ఆన్‌లైన్ ప్రాసెస్ పూర్తి చేయడం సాధ్యం కాదు. అటువంటి సందర్భంలో మీరు తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ ఓల్డ్ మొబైల్ నంబర్ అవసరం లేదు. ఓటీపీ కూడా అవసరం లేదు. బయోమెట్రిక్ ద్వారా మీ గుర్తింపును వెరిఫై చేసి కొత్త మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేస్తారు. రెండవ ప్రశ్న: ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ లేకపోతే ఏమి చేయాలి? మీ ఆధార్‌కి ఎప్పుడు మొబైల్ నంబర్ లింక్ కాలేదంటే ఆన్‌లైన్‌లో ఏ సేవ కూడా పనిచేయదు. అటువంటి సందర్భంలో కూడా మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. అక్కడ మొబైల్ నంబర్ లింక్ చేయడానికి బయోమెట్రిక్ ఇవ్వాలి. కొన్ని రోజుల్లో మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం. ఫస్ట్ మీ మొబైల్‌లో ప్లే స్టోర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆధార్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ చూడండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంది కదా. ఇలా ఉంటే ఇది అధికారిక మొబైల్ యాప్. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. యాప్‌ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక చూడండి, ఇక్కడ కూడా పవర్డ్ బై యూఐడీ ఏఐ అని ఉంటుంది. పర్మిషన్స్ అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత అలౌ డైలాగ్ బాక్స్ వస్తుంది. అలౌ చేయండి. బిగిన్ జర్నీ మీద క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ టు రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ రిజిస్టర్ విత్ జస్ట్ 3 స్టెప్స్ అని 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ 3 స్టెప్స్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఇక్కడ ఎంట్రీ యువర్ ఆధార్ నంబర్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఆధార్ నంబర్ అని ఉన్న డైలాగ్ బాక్స్ ని క్లిక్ చేయాలి. ఒకవేళ మీ మొబైల్లో 2 సిమ్ కార్డ్స్ ఉంటే సెలెక్ట్ సిమ్ అని మీ మొబైల్లో ఉన్న 2 సిమ్ కార్డ్స్ చూపిస్తుంది. అందులో మీ ఆధార్‌కి లింక్ అయిన సిమ్‌ను సెలెక్ట్ చేయండి. ఒక్కోసారి నెట్వర్క్ ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ట్రై చేయండి. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇవి గ్రీన్ కలర్‌లో సక్సెస్ అని వస్తాయి. ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ ఎలా ఇవ్వాలి అని పిక్చర్స్ ఉన్నాయి. ఫేస్ అథెంటికేషన్ చేసేప్పుడు కళ్ళు అర్పడం, స్పెక్టికల్స్ ఉంటే రిమూవ్ చేయడం, లైటింగ్ ఉన్న చోట నిలబడడం. ఇక్కడ స్టార్ట్ ఫేస్ అథెంటికేషన్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఒక సర్కిల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 ఐస్ ఉన్నాయి కదా, ఐస్ ప్లేస్ లో మీ ఐస్ ఉండేలా చూసుకోవాలి. ప్లీజ్ బ్లింక్ అని ఉంది, చూడండి. మీ కళ్ళు పెద్దవి చేసి ఆర్పాలి. వెలుతురు ఎక్కువగా ఉండాలి. అలా అయితే నేను త్వరగా తీసుకుంటుంది. లేదంటే ఎర్రర్ వస్తుంది. చూడండి, క్యాప్చర్ అయింది. సక్సెస్ అని వచ్చింది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ పేరు స్క్రీన్ మీద వచ్చేస్తుంది. సెట్ యువర్ యాప్ పిన్ అని వస్తుంది. కంటిన్యూ టు సెట్ పిన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఆ 6 డిజిట్స్ పిన్ అని వస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. గుర్తుండే పాస్వర్డ్ సెట్ చేసుకోండి. లాగిన్ అయింది. ఇది మీ ఆధార్ ప్రొఫైల్. మీరు ఆధార్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయాలి. సర్వీసెస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మొబైల్ నంబర్ అప్డేట్ ను క్లిక్ చేయండి. పైన మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ను మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ 30 డేస్ ప్రాసెసింగ్ టైం ఉంటుంది. 75 రూపీస్ ఫీ చార్జ్ చేస్తారు. ఇక్కడ లాస్ట్ లో కంటిన్యూ టు అప్లోడ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. మీ అకౌంట్ లో 75 రూపీస్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మొత్తం ప్రాసెస్ 3 స్టెప్స్ లో ఉంటుంది. ఒకటి, వెరిఫై న్యూ మొబైల్ నంబర్ విత్ ఓటీపీ. 2, ఫేస్ ఆథెంటికేషన్. మూడవది, మేక్ పేమెంట్. ఇప్పుడు మొబైల్ నంబర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. మీ ఆల్రెడీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ న్యూ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ కొత్త మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. న్యూ మొబైల్ నంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత ఫేస్ ఆథెంటికేషన్ ని క్లిక్ చేయండి. మీ ఫేస్ ని చూపించిన సర్కిల్లో సరిగ్గా ఉంచండి. కళ్ళు పెద్దవి చేసి కళ్ళు అర్పండి. అదే ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేసుకుంటుంది. తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీ పేమెంట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ చేయండి. రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు హోమ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. కిందకు స్క్రోల్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్ అప్డేట్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అప్డేట్ స్టేటస్ చూపిస్తుంది. అప్డేట్ పూర్తయితే అన్ని స్టెప్స్ గ్రీన్ కలర్ లో చూపిస్తాయి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నంబర్ను మీ ఫోన్తోనే మీరే స్వయంగా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి.
ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.